ఈ హోమోసిస్టిన్ ఎందుకు తెలుసా? ఇప్పుడు హార్ట్ అటాక్స్ వస్తాయి కదా, హార్ట్ అటాక్స్ కు రకరకాల కారణాలు ఉంటాయి. మజిల్ ఎన్లార్జ్మెంట్ కావచ్చు, లేకపోతే బ్లాక్స్ రావడం కావచ్చు, ఏవైనా కావచ్చు. బట్ అందులో ఒక ప్రాబ్లం ఏంటంటే ఈ హోమోసిస్టిన్ లెవెల్స్ బాగా పెరగడం వల్ల కూడా హార్ట్ అటాక్స్ వచ్చే అవకాశం ఉంటుంది. అది ఒక కారణమే, హార్ట్ అటాక్ ఇది ఒక్కటే కారణం కాదు. బట్ ఈ హోమోసిస్టిన్ లెవెల్స్ తగ్గడానికి, దాని ద్వారా వచ్చే హార్ట్ అటాక్స్ ఆపడానికి సింపుల్ సొల్యూషన్ ఏంటంటే బి కాంప్లెక్స్ టాబ్లెట్. ఓ 10 పైసల టాబ్లెట్ వేస్తే అది తగ్గిపోతుంది. కానీ దాన్ని వన్ ఆఫ్ ది ప్రైమరీ రీజన్స్ వల్ల అది ఒకటి హోమోసిస్టిన్. బట్ ఏ డాక్టర్, ఏ కార్డియాలజిస్ట్ కార్డియాక్ ప్రొఫైల్ రాస్తారు టెస్ట్, కానీ ఆ టెస్ట్ రాయరు. నేను కూడా ఒక 10 సార్లు అంతకుముందు చేయించుకున్నా, బట్ ఎప్పుడు హోమోసిస్టిన్ రాయలేదు. నేను ఎవరైనా గుండె జబ్బులు ఉన్న వాళ్ళు హాస్పిటల్ టెస్ట్ లోకి పోతానంటే వాళ్ళ ప్రిస్క్రిప్షన్ చూస్తా, అందులో హోమోసిస్టిన్ ఉండదు. అంటే అదే ఒకవేళ అది కూడా ఒక కారణం అని తెలిస్తే 10 పైసల మాతృత్వం తగ్గిపోద్ది కదా. తెలియదు వాళ్ళకి. ఏంటంటే కొంతమందికి డాక్టర్స్ కి దాని మీద అవగాహన లేదు. ఇంకోటి ఏంటంటే 5 ఏళ్ళు చదువుతారు కదా, అంత ఎందుకు గుర్తుంటది? తర్వాత సూపర్ స్పెషాలిటీ, కార్డియాక్ డాక్టర్ 2 సంవత్సరాలు సూపర్ స్పెషాలిటీ ఉంటది. మళ్ళీ పోస్ట్ డాక్టరేట్ చేస్తారు, పోస్ట్ డాక్టోరల్ కోర్సులు ఉంటాయి. అంత ఎక్స్పర్ట్స్ ఎవరు ఉంటలేరు ఈ రోజుల్లో. ఎక్కడో ఉంటారు, అపోలోలో, పెద్ద పెద్ద హాస్పిటల్స్ లో. మామూలుగా ఎంబీబీఎస్ చదివి తర్వాత ఏదో ఒక పోస్ట్ గ్రాడ్యుయేషన్ లో స్పెషలైజేషన్ చదివిన వాళ్ళకు ఇంత డీప్ నాలెడ్జ్ రావడం, వాళ్ళకి సమయం కూడా ఉండదు. ప్రాక్టీస్ లో టైం దొరకదు. చూడండి, ఒక డాక్టరు కనీసం అరగంట కనుక ఒక పేషెంట్ తోని చెక్ చేసేటప్పుడు అన్ని తల దగ్గర నుంచి కాళ్ళ దాకా అన్ని విషయాలను అర్థం చేసుకుంటేనే ఆయన కరెక్ట్ గా డయాగ్నోస్ చేసి ఇవ్వగలుగుతాడు. బట్ ఇప్పుడు 30 నిమిషాల్లో 10-12 మంది పేషెంట్లను చూస్తారు. ఎవరికి 2 నిమిషాలు 3 నిమిషాల కంటే ఎక్కువ ఉండదు. సపోజ్ మీరు అడిగారు అనుకోండి, డాక్టర్ గారు నాకు ఈ పర్టికులర్ జబ్బు రావడానికి కారణం ఏంది అని. ఇప్పుడు నాకు ఆ సమయం లేదు, నువ్వు దానికంటే ముందు నేను ఇచ్చిన మందులు వాడు తగ్గిపోతుంది. ఏ డాక్టర్ కూడా ఓపికగా చెప్పాడు. అందరూ మనం కూడా ఏం చేస్తాం, బిజీ డాక్టర్ దగ్గరికి పోతాం. కొంతమంది ఉంటారు వాళ్ళకి ప్రాక్టీస్ సరిగా ఉండదు, వాళ్ళకి టైం ఉంటుంది, కానీ వాళ్ళ దగ్గర పోం. అపోలోకే పోవాలి, లేకుంటే యశోదాకే పోవాలి. అక్కడ వాళ్ళు చాలా బిజీగా ఉంటారు. వాళ్ళకి నాలెడ్జ్ ఉన్నా మనతో షేర్ చేసుకోవడానికి సమయం ఉండదు. ఏ డాక్టర్ అయినా కూడా పేషెంట్ను కాపాడాలనుకుంటాడు, జబ్బు తగ్గించాలనుకుంటాడు. ఏ డాక్టర్ కూడా మనుషులను చంపాలనుకోడు. అందుకే వాళ్ళను మనుషులు ఎవరైతే రోగాలతో పోయిన వాళ్ళు రోగం తగ్గింది అనుకోండి, వాళ్ళని దేవుళ్ళు అంటారు. బట్ చాలా సార్లు ఏమవుతున్నదంటే వాళ్ళ స్టడీ చేసేటప్పుడు, ఇప్పుడు హోమోసిస్టిన్ ఉంది, 1990లో ఒక డాక్టర్ అమెరికాలో ఈ హోమోసిస్టిన్ మీద నేను స్టడీ చేస్తానని పిహెచ్డికి అప్లై చేశాడు. అప్లై చేస్తే ఒక 2-3 నెలలు అతను పెండింగ్ పెట్టారు. తర్వాత మొత్తానికి ఏదో ఇన్ఫ్లుయెన్స్ చేసి అడ్మిషన్ తీసుకున్నాడు. ఆ సంగతి ఎట్లనో ఈ ఫార్మా కంపెనీస్ కు వాళ్ళకి తెలిసింది. డ్రగ్ మాఫియా అంటాం, అది అమెరికాలో ఎక్కువ ఉంటుంది. ఈ డ్రగ్ మాఫియా వాళ్ళు ఏం చేశారంటే యూనివర్సిటీ మీద ఒత్తిడి తెచ్చి ఈ రీసెర్చ్ చేసే అతన్ని వేరే టాపిక్ తీసుకోమని ఒత్తిడి తెచ్చారు. తీసుకోలేదు. లాస్ట్ కి రెస్టిగేట్ చేశారు యూనివర్సిటీ నుంచి, బయట పంపించారు, స్టడీ చేయకుండా ఆపేశారు. తర్వాత 20 ఏళ్ళకి సేమ్ అదే సబ్జెక్ట్ మీద రీసెర్చ్ చేసిన వ్యక్తి ఫలితాలను బయట పెట్టాడు. ఎందుకంటే హోమోసిస్టిన్ వల్ల హార్ట్ అటాక్ వన్ ఆఫ్ ది రీజన్ అని తెలిస్తే 10 పైసల బి కాంప్లెక్స్ తగ్గిపోతుంది. ఒకవేళ తెలియలేదు అనుకో, 40,000 ఇంజక్షన్ ఇవ్వచ్చు కదా హార్ట్ అటాక్ ప్రివెంట్ చేయడానికి. అంటే ఫార్మా వాళ్ళు ఎంత నిర్దాక్షిణ్యంగా, కొంతమంది, అందరు కాదు, కొన్ని ఫార్మా కంపెనీలు చాలా బాగా పనిచేస్తున్నాయి. వాళ్ళు ఎంత నిర్దాక్షిణ్యంగా ఉంటారంటే సైడ్ ఎఫెక్ట్స్ ఎన్నన్నా రాని. ఇప్పుడు ఎట్లుంటే సైడ్ ఎఫెక్ట్స్ విషయం కూడా చెప్తా. ఇప్పుడు మీకు క్యాన్సర్ వచ్చింది అనుకుందాం. క్యాన్సర్ వస్తే కీమోథెరపీ ఇమ్మీడియట్ గా రాస్తారు, లేదా రేడియేషన్ రాస్తారు, లేదా సర్జరీ చేస్తారు. సరే, సర్జరీ రేడియేషన్ అవసరమే, కానీ కీమో వల్ల ఏమవుతుందంటే బాడీలో ఉన్న మంచి కణాలు కూడా చచ్చిపోతాయి. అన్నిటికంటే ఇంపార్టెంట్ లివర్ ను డ్యామేజ్ చేస్తుంది. లివర్ ను డ్యామేజ్ చేయడం వల్ల 500 జబ్బులను లివరే కారణం. లివర్ పాడైతేనే, లివర్ ఫంక్షనింగ్ సరిగా లేకపోతే అది 500 రకాల ప్రాబ్లమ్స్ క్రియేట్ చేస్తుంది. అది అన్నిటికంటే ఇంపార్టెంట్ ఏంటంటే ఇప్పుడు లివర్ వల్లనే మనకు చాలా మంది డాక్టర్స్ ఏమంటారు, ప్యాంక్రియాస్ లో బీటా సెల్స్ దెబ్బతిని ఇన్సులిన్ ప్రొడక్షన్ తగ్గినట్టయితే మనకి డయాబెటీస్ కానీ లివర్ నుంచి స్టార్ట్ అవుతుంది. ఇప్పుడు మోకాలు నొప్పులు ఉన్నాయి,
ఈ మోకాలు నొప్పులు రావడానికి కారణం ఏంటంటే కార్టిలేజ్ అని ఉంటది, ఇది అరిగిపోవడం వల్ల ప్రాబ్లమ్స్ వస్తాయి. రెండింటి మధ్యలో ఆ లూబ్రికెంట్ లేకపోవడం వల్ల మోకాలు ఇట్లా కదిలినప్పుడల్లా పెయిన్ వస్తుంది, నడవలేదు చాలా మంది. అయితే ఇది అరిగిపోతున్న క్రమంలో మనకు తెలుస్తుంది ఇది అరుగుతున్నది, టక్ టక్ అని సౌండ్ వస్తుంది నడుస్తున్నప్పుడు. తర్వాత కింద కూర్చోరాదు, వంగరాదు, కానీ నడుస్తుంటావు, నడిచినప్పుడల్లా పెయిన్ వస్తూ ఉంటది. అప్పుడు ఏం చేయాలి? ఇది ఎందుకు అరిగింది డాక్టర్ చెప్పాడు. మీరు ఎంత ఎక్స్పర్ట్ దగ్గర కన్నా పోండి, ఈ ఆర్థోపెడిక్ ఇవి మారుస్తారు కదా, చిప్స్ వేస్తారు కదా, వాళ్ళు ఏమంటారు, మీరు చిప్ వేయించుకోవాలంటారు. లేదు మా దగ్గర ఇప్పుడు ఆ డబ్బులు లేవు అంటే ఇది ఒక ఇంజక్షన్ లేకపోతే ఒక టాబ్లెట్ రాస్తారు. ఇది ఎందుకు వస్తుంది తెలుసా? ఇది ఎందుకు అరిగిపోయిందంటే ఈ లివర్ నుంచి ఒక ఫ్లూయిడ్ పోతుంది ఇక్కడ, సినోవేన్ ఫ్లూయిడ్ అని అంటారు. ఈ ఫ్లూయిడ్ పోయేటప్పుడు లోపల ఎక్కడన్నా బ్లాక్ వచ్చింది అనుకోండి, ఆ పోయే వాల్వ్ కి ఆ బ్లాక్ రావడంతో అది ఫ్లో ఆగిపోతుంది. ఆ బ్లాక్ క్లియర్ చేస్తే చాలు. ఆ బ్లాక్ క్లియర్ చేయాలంటే ఇప్పుడు మేము వాటికి వెల్నెస్ టీసైన్స్ అని హెర్బల్ టీస్ ఇంట్రడ్యూస్ చేసాం. ఈ హెర్బల్ టీస్ తోని ఇప్పుడు నేను చెప్పిన చాలా రకాల సమస్యలకు పరిష్కారాలు ఉన్నాయి. సో ఇది సింపుల్ గా రిజాల్వ్ అయ్యేదాన్ని ఈ 2 కాళ్ళకు ఆపరేషన్లు చేసేదాకా డాక్టర్స్ వదిలిపెట్టట్లేదు. లక్షల రూపాయలు అంటే వాళ్ళకి లివర్ గురించి తెలియదు కదా. ఆర్థోపెడిక్ డాక్టర్ కి ఎప్పుడో బేసిక్స్ ఎప్పుడు నేర్చుకుంటారండి? ఫస్ట్ 5 years. ఇక తర్వాత ప్రాక్టీస్ క్రమంలో పోయినప్పుడు ఈ సైన్స్ ఎంత డెవలప్ అయింది లివర్ సంబంధించింది వాళ్ళకి తెలియదు, తెలుసుకునే అవసరం కూడా వాళ్ళకు ఉండదు. వాళ్ళు ఓన్లీ వీటి మీదనే కాన్సన్ట్రేట్ చేస్తారు. రెండవది చెప్తాను, ఆర్థోపెడిక్ లో ఎక్కువ మంది వాళ్ళ దగ్గర పోయేది బొక్కల నొప్పులు, మెడల నొప్పులు, నడుము నొప్పి, ఇట్లాంటివన్నీ ఉంటాయి. వాటికి కూడా ఈ లివర్ నుంచి కొన్ని రకాల ఫ్లూయిడ్స్, హార్మోన్స్ అంటాము, వాటిని ఏమంటాము, ఇవి పోయే క్రమం లోపల కొన్ని ప్రాబ్లమ్స్ రావడం వల్ల లివర్ రిలేటెడ్ తప్ప అది కేవలం బోన్ రిలేటెడ్ కాదు. కానీ పుండు ఒకడు ఉంటే మందు ఒకడు చోటేస్తారు. ఇప్పుడు దాన్ని కూడా తగ్గించవచ్చు. మా దగ్గర ఒక చిన్న క్యాప్సూల్ గానీ ఒక టీ గానీ తాగితే నీకు ఆ మెడల్ నొప్పి, నడుము నొప్పి విత్ ఇన్ 2-3 hours తగ్గింది. నడుము నొప్పి లాంటివి కూడా చాలా రకాల. అదే నేను అదే చెప్తున్నాను, ఈ అవగాహన లేక. మరోవర్ ఏంటంటే మనకి ఏ బాడీలో ఏ పార్ట్ కి ఏ ప్రాబ్లం వచ్చినా కూడా, ఇప్పుడు మీ కళ్ళు సరిగా కనబడట్లేదు, వాళ్ళు ఏం చేస్తారు, ఆ పొర వచ్చిందనో పొర తీసేయడమో, లేకుంటే ఏదో డీజనరేషన్ స్టార్ట్ అయిందనో, లేకుంటే అద్దాలు వాడమని చెప్తారు. మీకు ఏ కళ్ళ డాక్టర్ అన్నా కూడా మీకు ఏ విటమిన్ డిఫిషియన్సీ వల్ల ఈ ప్రాబ్లం వచ్చింది, ఏదో 4 రోజులు టాబ్లెట్లు ఇస్తారు, అవి సింథటిక్ టాబ్లెట్స్ కాబట్టి పెద్దగా పనిచేయవు అవి. బట్ ఈ కళ్ళను కాపాడుకోవాలంటే మీకు పోషకాహారంలో ఏ విటమిన్ ఉండాలి, ప్రోటీన్ ఉండాలి, ఇది ఎవరు చెప్పారు నా. తర్వాత బోన్స్ కూడా నొప్పులు రావడానికి డీజనరేషన్ అనేది కారణం, బొక్కలు అరిగిపోవడం అనేది. ఎందుకు అరిగిపోతాయి, ఎందుకు అరిగిపోతున్నాయో తను చెప్పాడు, అరగకుండా ఉండడానికి ఏం చేయాలో తను చెప్పాడు. ఏదో డి విటమిన్ టాబ్లెట్స్ వారానికి ఒకటి వేసుకోమంటాడు, కాల్షియం టాబ్లెట్స్ రాస్తారు. ఇచ్చే కాల్షియం లేముంది, ఇచ్చే డి విటమిన్ లేమున్నది అనేది ఆయనకు తెలియదు. ఆయన ఫార్మసిస్ట్ కాడు. డి విటమిన్ కూడా తేడా ఉందన్నారు, కాంబినేషన్ తేడా ఉంటుంది. ఏదైనా ఇప్పుడు కాల్షియం ఉంది, మీ వెనకాల గోడకు సున్నం ఉంది కదా, అది కాల్షియమే కదా, కాల్షియం దాని నుంచి కూడా తయారు చేయొచ్చు కదా. పాలల్లో ఉండేది కాల్షియమే కదా, పాలకూరలో ఉండేది కాల్షియమే కదా, పెరుగులో ఉండేది కాల్షియమే కదా. షెల్ కాల్స్ అని ఉంటాయి, ఇప్పుడు టాబ్లెట్స్ ఉంటాయి. షెల్ కాల్ ఎక్కడి నుంచి ఇస్తారు? సముద్రంలో ఉండే షెల్స్ నుంచి తీస్తారు, అందులో కూడా కాల్షియం ఉంటుంది కదా. చనిపోయిన జంతువుల బొక్కలలో కూడా కాల్షియమే ఉంటది కదా. మరి ఏ కాల్షియం మంచిది? మన బాడీ ఏ కాల్షియాన్ని డైజెస్ట్ చేసుకుంటది. తర్వాత ఏ కాల్షియం తింటే నిజంగానే బొక్కలకు కాల్షియం వస్తుంది, నిజంగానే కాల్షియం రిచ్ ఉన్న ఫుడ్ తీసుకుంటే బొక్కలకు కాల్షియం వస్తుందా? మోషన్ లో పోతుంది. కాల్షియం బొక్కలకు రావాలంటే మెగ్నీషియం ఉండాలి, కాల్షియం బొక్కలకు రావాలంటే డి విటమిన్ ఉండాలి. సహజంగా ఎండలో వచ్చే డి విటమిన్ కు మనం దూరంగా ఉంటున్నాం, పొద్దున్న లేవగానే హడావిడిగా పోతున్నాం తప్ప సూర్యుని ముందట ఒక 20 నిమిషాలు కూర్చునే టైం ఎవరికి లేదు. అపార్ట్మెంట్లలో సూర్యుడే కనబడ్డాడు. మరి బొక్కల నొప్పులకు దీనికి డైరెక్ట్ రిలేషన్ ఉన్నది కదా. తర్వాత కాల్షియం సెల్స్ కూడా ఒక లైఫ్ ఉంటది. ఎర్ర రక్త కణాలు 120 రోజులు బతుకుతాయి. తెల్ల రక్త కణాలు ఇమ్యూనిటీకి సంబంధించినవి, 18 రోజులే వాటి లైఫ్ టైం. కాల్షియం కణాలకు 30 ఏళ్ళు లైఫ్ టైం. రోజు టీలు తాగుతూ రోజు మానసిక ఒత్తిడి గురయ్యే వాళ్ళకు 20-25 ఏళ్ళకే కాల్షియం సెల్స్ పోతాయి. కాబట్టి ప్రతి క్షణం మనకు కాల్షియం కావాలి. మరి ఎంతమంది రోజు కాల్షియం రిచ్ ఫుడ్ తింటాను, తిన్నా కూడా అది బొక్కలోకి పడుతున్నదా? ఎవరు చెప్పాలి ఇదంతా? డాక్టర్లు చెప్పలేరు. మరి న్యూట్రిషనిస్ట్ దగ్గర మనం పోము, మనం ఓన్లీ డైటిషియన్ కలుస్తాం షుగర్ కోసం.